హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఈ మధ్య ప్రతి హీరోలకి క్యూస్ కడుతున్నారనమాట డైరెక్టర్లందరూ. ఆల్రెడీ సినిమా లైనప్స్ అన్ని పెరిగిపోతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అనౌన్స్మెంట్లు అవుతూనే ఉన్నాయి తప్ప సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ అవ్వట్లేదు. ఒక్కొక్క సినిమాకి వాళ్ళు టైం అయితే ఎక్కువ ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి ఇన్ని సినిమాలు అనౌన్స్మెంట్ చేసుకుంటూ పోతే అవి ఎప్పుడు షూటింగ్ అవ్వాలి, ఉన్నవి ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ అవి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎంత టైం పడుతుంది అసలు. ఇలాంటి టైంలో మరి అసలు వాళ్ళకి టైం లేకున్నా కూడా ఒకరు ఓకే చేసుకోవడం, ఒక డైరెక్టర్ వెళ్ళి ఇంకో హీరోకి చెప్పడం, ఆ టైం అక్కడ ఓకే కాకపోతే ఇంకొకరికి చెప్పడం, అలా అలా షిఫ్ట్ అవుతా అవుతా ఒకరి స్టోరీ ఇంకొకరికి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి వాళ్ళు ఆల్రెడీ రాసుకునేటప్పుడు ఒక హీరోని ఫిక్స్ అయిపోయి రాసుకుంటారు కదా. మరి అట్లా స్టోరీస్ అన్ని షిఫ్ట్లు అవ్వడం వల్ల అవి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆ హీరోలకు అన్నది తెలియదు, మరి చూడాల్సిందే. అండ్ నేను ఇప్పుడైతే పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడబోతున్నా. అల్లు అర్జున్ AA 22లో బిజీగా ఉన్నారు అట్లీ గారితో. అది సినిమా కూడా భారీ బడ్జెట్ అండ్ చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు కూడా తెలిసింది. గ్రాఫిక్స్ కానీ, సినిమా బడ్జెట్ కానీ, క్యాస్ట్ అండ్ క్రూ కానీ చాలా చాలా పెద్ద పెద్ద వర్కర్స్ ఉన్నారు. చాలా చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ, వర్క్ అన్ని ఎవ్రీథింగ్ భారీగా హైయెస్ట్ లెవెల్లో జరుగుతుందని తెలుసు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిది ఇంకొక బజ్ నడుస్తుంది ఇండస్ట్రీలో. ఏంటి అంటే అది ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ సినిమా ఇద్దరి కాంబినేషన్లో ఓకే అయిందన్నట్టు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నట్టు దాని గురించి తెలుస్తుంది. ఎందుకు అంటే ఆ రావణం సినిమా ప్రభాస్ కోసం రాసుకున్నారంట. మన ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ప్రభాస్కు లైనప్ పెద్దగా ఉంది, చాలా టైం పడుతుంది అన్న కారణంగా ఇది తీసుకెళ్లి అల్లు అర్జున్కి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ ఓకే చేయడం జరిగింది. అలాగే దీనికి ప్రొడక్షన్గా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఉండడం జరిగింది అన్నట్టు జరుగుతుందన్నట్టు. నెక్స్ట్ ఇది చేస్తారన్నట్టు కూడా టాక్ నడుస్తుంది. దట్టు ప్రశాంత్ నీల్ గారు ఈ స్టోరీ ప్రభాస్ కోసం స్పెసిఫిక్గా రాసుకున్నా అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రభాస్తో ఈ ప్రాజెక్ట్ చేయడం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉందని చెప్పడం జరిగింది. అలాంటిది అల్లు అర్జున్కి చెప్పడం, ఇది అల్లు అర్జున్ గారితో ఓకే అవడం అనేది ఎంతవరకు న్యాయము, మరి ఎంతవరకు అది తెలియదు. కానీ ప్రభాస్ గారు ఫుల్ బిజీ ఉన్నారు, పెద్ద లైనప్ అయింది కాబట్టి కొంచెం కష్టమే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ సినిమా తర్వాత మరి ఇంకే సినిమా చేస్తారనేది కూడా క్వశ్చన్గా మారింది. ఈ సినిమా అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఈ సినిమా తర్వాత కూడా కొన్ని ఇంకా సినిమాలు ఖచ్చితంగా ఓకే కావాలి కాబట్టి వాళ్ళు ఎవరు ఏ డైరెక్టర్తో చేస్తారని చెప్పి కూడా ఒక క్వశ్చన్ గానే ఉంది. మరి చూడాలి. ఇది కన్ఫర్మ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఓకే అయితే మాత్రం నిజంగా బాక్స్ ఆఫీస్ కూడా బద్దలైపోద్ది. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ ఉన్న క్రేజ్ కి అండ్ అల్లు అర్జున్ ఉన్న మాస్ క్రేజ్ కి ఇద్దరి కాంబినేషన్ లో కలిసి మాస్ సినిమా పడిందంటే ఉంటది నా సామి. ఎట్లుంటుందో తెలుసునా? ఫైర్, వైల్డ్ ఫైరే నాకు తెలిసి. ఇంక అంతే, చూడాల్సిందే. ఇంకా మీ ఊహకి వదిలేస్తున్నా.